జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కావలివాసికి చనిపోయిన మిగతావారికి నివాళులర్పిస్తూ నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, పట్టణ ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. స్థానిక బ్రిడ్జి సెంటర్ నుంచి ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వరకు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని అన్నారు. భారతదేశం తలుచుకుంటే ఉగ్రవాద రూపరేఖలు అంతమందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. మధుసూదన్కు సంఘీభావం చెప్పని వాళ్లు నిజమైన టెర్రరిస్టులని అన్నారు. ఆయన కుటుంబానికి మేమంతా అండగా నిలబడతామని అన్నారు. మధుసూదన్కు అంతిమయాత్ర వరకు ఉండి నివాళులర్పించిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. భరతమాత కన్న బిడ్డలం మేం భరత జాతికే వారసులం. భరతమాత కన్న బిడ్డలం మేం భరత జాతికే వారసులం. ఘనపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం. ఘనపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమియే మా దేశం. సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం. సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం. సంస్కృతి సంప్రదాయాల పుట్టినిల్లు భారతదేశం. శిరమున మకుటము ఉత్తర హిమగిరి నగమే మా భారత మాతకు అధమున పదజల హైందవ సాగరమే. ప్రాగ్రతీచం అలలతో కళలను పొందెను మా భారత మాత బంగాళరెవియ నాట్యపు హోరులతో. గంగయమున కావేరి కృష్ణాది నదులే నగలు భారత మాతకు పసిడి పంటలే పచ్చని చీరలు సుతజన నగవులు కలగల గాజులు. ధర్మం ఏం పాత ఎత్తుకోపోతాం మనం చనిపోతే, ఆ బిడ్డ చనిపోతే నిన్న 6 కిలోమీటర్లు నడిచి మంత్రుల కానించి అందరం నడిచి సాగనంపారు. ఈ డబ్బు రేపు మనతో నడవదు, మీరు చేసే సేవలే నడుస్తాయి. నాకు కొంచెం బాధ అనిపించింది, దయించి అర్థం చేసుకోమని చెప్తున్నా. ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి అవసరం. సుఖాల్లో చాలా మంది వస్తారు, కష్టాల్లో ఉన్నప్పుడే మనుషులు అండగా ఉండాలి. వాళ్ళ డబ్బుతో సహాయం చేయగల మేమున్న ధైర్యం ఇవ్వాలి. ఆ బిడ్డకి మేము చూపించిన ప్రొఫెషన్ ఈరోజు ఆ తల్లి దగ్గరకు పోతే భర్త చనిపోయినటువంటి దానికంటే కూడా నా భర్తను గౌరవంగా సాగనింపిన కావలికి ఆ పిల్ల చెల్లెలు చేస్తే నిజంగా నేను ఆనందించా. అది మనకు కావాలి, అలా ఉండాలి మనకు కావాలి. బ్రహ్మం గారు చెప్పింది కనకపట్నం అంటే డబ్బు కాదు, కీర్తితో ఉన్న కావలి కావాలి. త్యాగాలకు ప్రతీకగా కావలి ఉండాలి, అప్పుడే కావలి కనకపట్నం. దయించి ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చున్నాడు, అందరం సంఘటితగా మేము మీ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉంది అని తెలియజేయడానికే ఈ రోజున మళ్ళా మేము క్యాండిల్ ర్యాలీని ఏర్పాటు చేశాం. దేశానికి వెళ్ళి విహారయాత్రకి వెళ్ళి పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి కూడా ప్రాంతాలు చూపించాలి, ఆ బిడ్డలు ఇంకా ఎదగడానికి మానసిక వికాసాన్ని తీసుకురావాలని బిడ్డల చదువు పూర్తయితే ఎగ్జామ్ రాసిన మరుసనాడే బిడ్డలు తీసుకుని వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం పోయినటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ కళ్ళల్లో నీరు కార్చి ఈరోజు భార్య చేతిలో పెట్టి చేతిలో చెయ్యేసి ఇద్దరు వాళ్ళ పనుకుంటే ఆ టెర్రరిస్టులు ఆ బిడ్డని 42 తూట్లతో తూల్చి కాల్చి చంపినటువంటి వైనం. ఇది మన కావలికి జరిగిన అన్యాయం, ఇది కావలికి జరిగిన ఘోరం. కాబట్టి ఈరోజు పోతా మనం ఏమి ఎత్తుకోబోం, ఎదిగినప్పుడు కాదు చనిపోయినప్పుడు తోడుండాలి. ఇది కాదు మన కావలి గడ్డ. ఈరోజు సంఘీభావం ఇలా కాదు, ప్రజలు స్వచ్ఛందంగా రావాలి. ఎలా వస్తారు? రేపు మీ ఇళ్లలో అన్యాయం జరిగిన రోజు ప్రజలు ఒక బిడ్డకి అన్యాయం జరిగితే ఆ బిడ్డ సంఘీభావం చెప్పాల్సిన పరిస్థితుల్లో ధనం వైపు మనుషులు చూస్తున్నారే తప్ప మానవతా విలువలతో లేని రోజుల్లో మనకే అది అన్యాయం జరిగితే, మన ఇంటిలో జరిగితే ఆ నలుగురు కూడా మనకు దొరక్కపోతే మన జీవితాలు ఏందో ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మధుసూదన మరణం ఈ కావలిలో ఒక కంటింపు కాదు, కావలిలో ఒక చైతన్యానికి నాంది పలకాలి. చాలా బాధాకరమైన విషయం. నాకు ఒక బిడ్డ టెర్రరిస్టులో చనిపోయి
ఈ రోజు ఆ బిడ్డలకి తోడు తల్లి తండ్రి నిండా నేర్మించే కొడుకు చనిపోతే, భార్యకు భర్త లేని లోటు ఏర్పడితే, బిడ్డలకి తండ్రి లేని లోటు ఏర్పడితే, ఈరోజు ఎక్కడెక్కడ మంత్రులు ఎవరెవరు వచ్చి పరామర్శిస్తుంటే, కావలిలో పుట్టి కావలి గడ్డ మీద బతుకుతూ మన కావలి వాడు చనిపోతే కనీసం సంఘీభావం చెప్పలేకపోతే మనం ఆ టెర్రరిస్టుల కంటే దుర్మార్గులు అని చెప్పడానికి నాకు ఇటువంటి సిగ్గు లేదు. ఈ సందర్భంగా సోదరుడు మధుసూదన్ రావు గారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని అందిస్తూ 26 మంది ఈరోజు దేశాన్ని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టులు అంతమొందించేంత వరకు ఈ దేశం ఒకటై ఇంతంతై ఒటిడింతై అన్నట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి 147 మంది ఉమ్మూస్తే పాకిస్తాన్ ఎక్కడికో పోయేటువంటి పాకిస్తాన్ ఈరోజు మనం బెదిరిస్తుందా? సాధ్యపడుతుందా? సాధ్యం అవుతుందా? ఒక్క కన్నెర్ర చేస్తే 12 గంటలు చాలు పాకిస్తాన్ని అంతమొందించడానికి. అటువంటి పాకిస్తాన్ ఈరోజు మనలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చును ఏర్పాటు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం ఉందా? ఆలోచించండి అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.